నాకు కూడా రైతుల కోసం చేసిన ఒక మంచి పని, రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. రైతులకు నగదు బదిలీ, రైతు బంధు పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. కేసీఆర్ గారు 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులను కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా సమయానికి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో భారతదేశంలో లేనటువంటి రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. రైతులకు కావాల్సింది 3 విషయాలు చాలా ముఖ్యం. నీళ్లు కావాలి, కరెంటు కావాలి, టైం మీద ఎరువులు కావాలి. కేసీఆర్ గారు నీళ్ల కోసం చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు, కాళేశ్వరం లాంటి ఒక కొత్త ప్రాజెక్టును తెచ్చి రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసిండు కేసీఆర్ గారు. కరెంటు, ఒకనాడు కరెంటు ఉంటే వార్త నాటి కాంగ్రెస్ హయాంలో, కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతులకు ఇచ్చి బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇట్లా పంచిపెట్టినాం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా, మోటార్లు రాలకుండా వందలాది ట్రాన్స్ఫార్మర్లు, లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. సో ఆ కరెంటు బాధ లేదు. 3వది ఎరువులు. ఆటో డ్రైవర్ చెప్తే రాంగాక 5 బస్తాలు వేసుకురంటే వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయింది ఆటో డ్రైవర్. కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేదు, పోలీస్ స్టేషన్ల ముందు లైన్ లేదు, రైతులు చలికాలంలో చలికి గిజగిజ వణుకుతూ లైన్లలో నిలబడే పరిస్థితి లేదు, వర్షాకాలంలో వర్షానికి దడుస్తూ లైన్లలో నిలవాల్సిన బాధ లేదు. ఎరువులకు బాధ లేకుండా కేసీఆర్ గారు అందించారు. నీళ్లు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, ఎరువులు ఇచ్చిండ్రు, పెట్టుబడికి డబ్బులు ఇచ్చిండ్రు, వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండు కేసీఆర్. రైతు గౌరవం పెంచిండు, రైతు చేతిలో ఉండే భూమి విలువ పెంచిండు కేసీఆర్. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతా అస్తవ్యస్తమైపోయింది. ఇవాళ కరెంటు 12-13 గంటలు కూడా వస్తలేదు రైతులకు. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు పోతే పొద్దున 3 గంటలకు వస్తున్నది. ఓనాడు 3 అవుతుంది, ఓనాడు 4 అవుతుంది. 12-13 గంటలే, 24 గంటల కరెంటు పోయింది, 12-13 గంటలకే కరెంటు పరిమితమైంది. ఈ ఎరువుల బాధ నా నోటితో చెప్పనవసరం లేదు. ఇదే నంగునూరులో పాపం మన గణేష్ పండుగ సందర్భంగా పండుగ ఇచ్చిపెట్టి చెత్తిళ్ళు పట్టుకొని వర్షంలో నడుచుకుంటూ నంగునూరులో ఎంత పెద్ద లైన్లలో నిలబడ్డారో మనమే చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఎరువులు దొరకక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యాపులు, మ్యాపులు, కార్డులు అని గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా యాప్ లేదు, మ్యాప్ లేదు, కార్డు లేదు. ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిపోయింది. ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, కూలి పని పోలేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాటు కేసీఆర్ గారి హయాంలో ఉండే. ఎరువులియే చేతగాక యాప్లు, మ్యాపులు, కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసగుచ్చుకుంటున్నారు రైతుల్ని. ఇప్పుడు షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మిత్రుదానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి. అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగలేదు, ఇటు కరెంట్ సరఫరా బాగలేదు. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 సార్లు ఇచ్చిండు రైతు బంధు, 2 సార్లు కొట్టిండు. సగం ఇచ్చిండు, సగమే కొట్టిండు. కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే. కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా
రైతు బంధు 2 పంటలకు ఇచ్చి 2 పంటలు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బీమాకు 4 నెలలు పైసలే కట్టలేదు. ఇక బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి పంట బోనస్ 1160 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా 600 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతే రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోస పెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్లో కోత పెడితివి. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలేందో ఒక్కటి చెప్పు నాకు. కేసీఆర్ గారు ఉండంగా ఉన్నాయి కూడా నువ్వు ఇస్తలేవు, కొత్తగా ఇచ్చింది కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో రైతు బంధుల కోత పెట్టినవు, ఎరువులలో తిప్పలు పెడుతున్నావు, కరెంటుల కోత పెట్టినవు, నీళ్లలో కూడా కోత పెడుతున్నావు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లల్లో కాలువలకు ₹1 ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయితే పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా, ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసురు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు నువ్వు. ఇప్పుడు కూడా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే నదీ ప్రవాహం ద్వారా కూడా కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభించి ఇప్పుడు కూడా నీళ్లు తెచ్చి రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ కావాలనే కక్షగట్టి ఇలా నీళ్లు రాకుండా చేస్తా ఉన్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తి. పంటల బీమా అని ఊరిచ్చిండ్రు. 2 సంవత్సరాల్లో 1 రైతు కన్నా పంటల బీమా వచ్చిందా? అసెంబ్లీలో చెప్పి మాట తప్పింది. వడగళ్ల మానబడితేనో తుఫాను రైతులకు 2 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. అనేక మంది రైతులు ఇవాళ సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో తుఫాను వల్ల, వడగళ్ల వాన వల్ల దెబ్బపడ్డది. మామిడి తోటలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ₹1 కూడా ఇవ్వలే ఇప్పటిదాకా రైతులకు. అంతా మొండి వాదన, తొండి వాదన. హస్తం గుర్తు కాస్త మొండి హస్తం అయిపోయింది. రైతుల పాలిట మొండి హస్తం అయిపోయింది. ఇకపోతే ఆయిల్ పంప్, కొంతమంది తెలియక ఇంకా మేమే చేసినామని కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయిల్ పంప్ కోసం మేము ఎంత కష్టపడ్డాము అనేది కూడా తెలిసి ఉండాలి. 2016-17 సంవత్సరంలో నేను నీళ్ల మంత్రిగా ఖమ్మం జిల్లా పర్యటనకు పోతే అక్కడ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు భోజనం పెట్టారు. ఆయన ఆయిల్ పంప్ తోటలో అన్నం పెడితే ఆడికి అన్నం తినడానికి పోయినాం. ఈ తోటను చూసి నేను, అరే ఇది ఏమాయ మా దగ్గర ఎందుకు లేదు సిద్దిపేటలో, దీని ఆదాయం ఎక్కువ, ఎకరాన 150,000 సంపాదిస్తున్నారు ఖర్చులు పోగా, ఇంకా కాఫీ తోటలు పెడితే 2 లక్షలు వస్తున్నాయి ఎకరానికి అని చెప్తే, అరే ఇది నా రైతులకు మా ప్రాంతంలో సిద్దిపేటలో కూడా దక్కాలి కదా అని ఆ రోజు నా మెదడులో మొలిచింది. వెంటనే వచ్చి నేను ఈ ఆయిల్ పాముకు మన ఏరియా